ఇంకా చాగంటి వారికిను గరికపాటికి ఏంటి అంటే తేడా ఏంటంటారు మీకు తెలిసినంత వరకు? ఆయనలో ఒక విద్వత్తు ఇందాక చెప్పారు మీరు కాశీలో ఆయన ఎదురుగుండా మీరు ఆయన గురించి మాట్లాడారని. గరికపాటి వారి గురించి, చాగంటి ఏంటి అసలు ఆ ఇద్దరి గురించి వాళ్ళ గొప్పతనం? సరే ఇద్దరు ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్వత్తు ఉంది. అయితే గరికపాటి వారికి కొంచెం విద్యుత్ కూడా ఎక్కువ ఉంది. ఓకే. విద్వత్తు ఉంది, విద్యుత్ కూడా ఎక్కువ ఉంది. అందువలన వారి మాట కొంచెం కొట్టినట్టుగా కొంచెం హార్ష్గా అనిపిస్తుంది. చాగంటి గారు ఇంకా శుద్ధ సత్వం. అంత ధారణ ఎలా వచ్చిందంటారు? నిజంగా చాలా అది పూర్వజన సుకృతం అంటారా ఏంటి అసలు? అలా చెప్పేస్తుంటారు ధారణ. ఎందుకు వస్తుందంటే గుర్తుపెట్టుకోండి, అది తెలియదు. ముఖే ముఖే సరస్వతి అంటారు. పూర్వ పుణ్యం గురువుల అనుగ్రహం ఉంటేనే వాక్కు అలా వస్తుంది. ఏదో మనం మాట్లాడేస్తున్నాం అనుకోకూడదు. అర్థమైందా? మన ప్రతిభ ఏం కాదు అది. ఖచ్చితంగా భగవద్ అనుగ్రహం ఉంటేనే వస్తుంది. వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఇది నాది గొప్పతనం కాదని వాళ్ళకి తెలుసు. అందుకని సరస్వతి అనుగ్రహం వాళ్ళకి ఉంటుంది. చాగంటి గారైనా గరికపాటి వారైనా స్పష్టంగా వాళ్ళకు క్లారిటీ ఉంది. ఇదంతా పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, వేరొండుగాద పలుకగనేలా. వాళ్ళిద్దరిలో ఇది ఒకళ్ళేమో ధారణ అది పూర్వపు జన్మ కాదు. ఇప్పుడు వారు ఉద్యోగం చేశారు, ఎఫ్సిఐలో చేశారండి. ఓకే. చాగంటి కోటేశ్వరరావు గారు వారి ఇంటికి వచ్చి స్నానం చేసేసి సంధ్యావందనం చేసుకుని గంటల కొద్దీ చదివేవారు. అలా చదివి ఆ జ్ఞానాన్ని పెంచుకుని వారే ఉంచుకోకుండా మన అందరితో పంచుకుంటూ మనం అందరం బాగుండాలని. అంటే ప్రేమ అంటే ఏమిటండి? ఎదుటివాడు బాగుపడాలని కోరుకోవడం, అది ప్రేమ. అంతేకాని ఇలా ఏదో మెచ్చుకోవడమో లేకపోతే గిఫ్ట్ ఇవ్వడమో కాదు. నాకు వాళ్ళు వీళ్ళు శాలువాలు అవి వేసినప్పుడు నేను చెప్తాను, ఎవరి దండలో శాలువాలు నాకు వద్దు. ఈ శాలువాలు ఏమో ఓ సంచులు అయ్యాక బ్యాగ్ అయ్యాక ఏ రైల్వే స్టేషన్లో పంచిపెట్టేస్తాను. ఈ దాంట్లో ఇక్కడే పడేసి వెళ్ళిపోతా. నేను కోరుకునేది ఏమిటంటే మిమ్మల్ని భౌతికత చదవమని చెప్పా. అది చదివితే నాకు 10 శాలువాలు వేసినట్టు. అందుకని నేను శాలువా బ్యాచ్ని సెల్ఫీ బ్యాచ్ని పెద్ద ఎంటర్టైన్ చేయను. చెప్పింది చేసేవాడు కావాలి. అది చాగంటి గారి ప్రవచనాలు వినడం ద్వారా ఎంతోమంది వాళ్ళ జీవితాన్ని దిద్దుకున్నారు. నాకెవరో తమిళనాడు నుంచి ఫోన్ చేసి, ఈ అరుణాచలం ఫ్లోటింగు, ఈ కాశీలో ఫ్లోటింగు, అసలు ఈ పుణ్యం మన తెలుగు ప్రవచనకర్తలదే అన్నారు. మరి అరుణాచలం గొప్పతనం ఎంత చెప్పారు చాగంటి గారు, గరికపాటి వారు, వద్దిపత్తి వారు, సామవేదం వారు, వీళ్ళంతా బోల్డ్ చెప్పగా మీరు కాశీ వెళ్ళండి. ఏంటంటే అసలు మన కాశీలో ఏదో యూపీలో ఉన్నట్టు ఫీలింగ్ ఏముండదు, ఏపీలో ఉన్నట్టే ఉండదు. అందరూ తెలుగు తెలుగు వాడు చాపడు కూడా, రండి సార్ రండి, మంచి చీరలు వచ్చినాయి రండి అనేస్తుంటాడు వాడు. తెలుగులో బోట్లు ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే పేపర్ తెలుగులో దొరికేదాడ. మన వాళ్ళు అలా అంత బాగా. మొన్న కూడా మేము రమేష్ అయ్యం గారిని, ఇక్కడే ఉంటారు హైదరాబాదు, వారి పుణ్యమాని మేము కాశీలో, వాళ్ళు 9 రోజులు 11 రోజులు ఉన్నారు, మేము 4 రోజులు ఉన్నాము. ఉండి విశ్వనాథ సామ్రాజ్య పట్టాభిషేకం, విశ్వనాథుడికి, అన్నపూర్ణకి, విశాలాక్షికి, డూండి గణపతి నలుగురికి బంగారు కిరీటాలు చేయించి, రోజు రుద్రయాగం చేసి, కోటి బిల్వాచ్యం చేసి, దువ జగన్నాథం గారు ఆధ్వర్యంలో అద్భుతంగా సామవేదం వారి ప్రవచనాలు, పుష్పగిరి పీఠాధిపతులు వారి ప్రవచనాలు, మధ్యలో ఒకరోజు చాగంటి గారి, ఇలా అద్భుతంగా. అంటే మీరు ఒక ముందు వరుసలో అక్కడ కూర్చొని చక్కగా వింటారన్నమాట అన్నీ. మరి వినాలిగా. వినడం అనేది గొప్ప కళ అండి. నేను అందుకే ఉదయం పూట నేను మౌనంలో ఉంటాను. 9, 10, 11, 12 వరకు ఎంత వింటే మౌనంలో ఉంటాను, వింటూ ఉంటాను. వినాలి. అసలు చాగంటి గారు చాలాసార్లు చెప్పారు, శాస్త్రంలో చెప్పింది ఏంటి, శృణ్వన్ తపః. అసలు ఇప్పుడు సమాజంలో చాలా మంది పక్కదారి పెట్టిపోవడానికి కారణం ఏంటి?
చెవులు వాడకపోవడం కదా సార్. అది ఇప్పుడు గొర్రెలుగా ఎవరు మతం మారుతారు సార్? చెవులు వాడినోళ్ళు మెదడు వాడినోళ్ళే కదా సార్. నీ పూర్వీకులు ఎదవలని డిక్లేర్ చేయడమే కదా సార్ నువ్వు మతం మారడం అంటే. మీరు చెప్తారా మీ తాత ఎదవని? అవును, నేను చెప్పను. నువ్వు చెప్తావా? ఇఫ్ యు ఆర్ ఏ గొర్రె యూ విల్ టెల్. ఎవరు చెప్పరు కదా సార్. నేను ఆ క్వశ్చన్లో అడిగాను. ఒక చర్చికి వెళ్ళి ఆ స్టిక్కర్ అంటించి వచ్చా, వాళ్ళ బస్సుకు కూడా అంటించా. అలా చాలా చర్చిలకి. మీకు అప్పుడు వాళ్ళు కొట్టడం తిట్టడం భయం, అలా మీ భయం ఉండదు అసలు? వాళ్ళు మన చూస్తేనే పరారు కదా సార్. మీరు కొట్టండి నెట్లో గొర్రెలు పరారని. మీరు వీడియో చూసాను నేను, పార్ట్ 1 పార్ట్ 2. గొర్రెలు పరారు సార్. అలా మనోళ్ళే కదా సార్. అంటే కొడతారేమో అని నాకు, అంటే మీకు ధైర్యానికి ఏంటంటే మేము మాలటంలో అనుకోండి భయం వేస్తుందండి. అన్నో ఏమంటారో ఏంటో. అంటే ఏమంటారు ఇప్పుడు నేను చెప్పేది అబద్ధం అయితే నాకు భయం ఉంటుంది సార్. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఇందాక మళ్ళీ అదే స్టేట్మెంట్ సార్. కంపేర్ విత్ రానా దగ్గుబాటి, బ్రహ్మానందం ఈజ్ షార్ట్. ఇందులో అబద్ధమే ఉంది. ఆ మాట బ్రహ్మానందం గారు ఒప్పుకోరు. ఆయన ఒప్పుకోరా? బ్రహ్మానందం గారికి కోపం వస్తుంది ఏంటి? ఇప్పుడు కాలం పిల్లలకి ఏమున్నాయి? లేవండి, బయటికి వెళ్ళినవారు. వాడు చాగంటి కోటేశ్వర గారి మాటల్లో మాట్లాడుకుంటే వాడు ఫారం కోడి. నా మాటలు కాదు, అది మీ కాకినాడ చాగంటి కోటేశ్వర గారే. మీరు కాకినాడ, ఆయన కాకినాడ. కానీ నా అదృష్టం ఏంటంటే కాశీలో మొన్న గట్టిగా 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం కాశీలో చాగంటి గారి ముందు చాగంటి గారితో ఆయన గురించి మాట్లాడాను. ఓ ఆ టైటిల్ ఏం పెట్టాను తెలుసా? చాగంటి గారి ముందు కుప్పిగంతుల రాధమోహనదాస్ అని పెట్టా. కుప్పిగంతుల అంతే. ఎందుకంటే ఆయన ఒక విజ్ఞాన కని, బోల్డ్ జ్ఞానం, తెలుగువారికి ఒక అమృత భాండం కదా. అవునండి. కాబట్టి ఆయన అలా చాలా చెబుతూ మేనమామల ముద్దు మేలైన ముద్దు అని చెప్తారు ఒక ఉపన్యాసంలో, ఓ ప్రవచనంలో. నాకప్పుడు మా మావయ్యలు గుర్తొస్తారు. మేను అంటే సంస్కృతంలో ఏంటి? శరీరం. మేను అంటే శరీరం. ఈ మేనుని బుద్ధిహీనుడైన వాడు నేను అనుకుంటాడు. అది మేనుడు నేను. కానీ ఈ మేను కొన్ని రోజుల తర్వాత గాను. దిస్ ఈజ్ బిల్ట్ విత్ ఓన్లీ బోను. బట్ దిస్ ఫెలో థాట్ ఇట్స్ ఓన్ కదా. మావయ్యలు, మా మావయ్యలో ఒక చిన్న మావయ్య అయితే ఎత్తు మంచాలు ఉంటాయి కదా, వాటిని ఏమంటారండి? పందిరి మంచాలు. పందిరి మంచం. ఈ పందిరి మంచాలు కర్రలు ఉంటాయి 4 పక్కన. మావయ్య పడుకుని తొక్కమనేవాడు. వీపే ఆ కాళ్ళలోకే వీపు. మేము తోపు, మావేది వీపు. అంటే బ్రహ్మాండంగా మీరు సాపుతారని చెప్పేసి సాపు చేస్తారు. పెదవాయిషాలు ఎత్తే మావేలు చేస్తారు సాపు. అది వీపు సాపు, మన వీపు సాపు. అయితే ఆ బాల్యం పాపం చాలామంది పిల్లలకి ఇప్పుడు చాలా మృగ్యం అయిపోయింది. ఎవరో కవి చెప్పాడు, భగవంతుడు అడిగితే నాకు బాల్యాన్ని నాకు ఇమ్మని అడుగుతాను. చాలా ఎక్సలెంట్ సార్ అది. అంటే దాని అర్థం ఆనందం అన్నమాట. ఇది కవి మాటే కాదు. మీరు సాతులూరు గోపాలకృష్ణమాచార్యులు గారి పేరు విన్నారా? పేరు విన్నానండి. ఆయన కాకినాడ ఆయనే, కానీ ఉండేది సింహాచలం. అని తూగో కాకినాడ అని చెప్పను, తూర్పుగోదావరి. చాలా గొప్ప, ఆయనకి పేరు ముందు మధుర వచస్వి. అంటే అంత తీయగా చెబుతారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు నెట్లో యూట్యూబ్లో కొట్టండి, వారు చెప్తారు. ఈ అమృతం మనం అనుభవించాల్సిన అమృతం అది. చాలామంది కోల్పోతున్నారు. ఆయన ఏమంటారంటే, ఒకరిని అప్పయ్య దీక్షితులు అనే ఆయన ఇలా చెప్పారు అని ఒక ఉదాహరణ. అంటే చాగంటి గారు కూడా చెప్తారు ఆ మాట. బాగా చదువుకుని బాలుడు వలె ఉండాలి. బాగా చదువుకుని బాలుడు వలె ఉండాలి. ఇదేమిటిది? అసలు సింక్ అవుతుందా? లేదు కదా. అప్పయ్య దీక్షితులు గారు చెప్పారని చాగంటి గారు, సాతులూరు గారు చెప్పారు. బాగా చదువుకున్నాక బాలుడిలో ఉండవు ఏమిటండి అంటే, దాని వివరం ఏమిటంటే, బాగా చదువుకుంటే వాడికి జ్ఞానం రావాలి. జ్ఞానం వస్తే వాడికి పట్టుదల ఉండాలి. పిల్లవాడు చూడండి, వాడు బొమ్మ అడిగాడు, ఏ తీర్థానికి వెళ్తాం, అమ్మో కొనేవారు ఊరుకోడండి, దుల్లెత్తాడు. అక్కడ రోడ్డు మీద దుల్లెత్తాడు. తెలుసు. అసలు అమ్మ నాన్న పరువు, దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అసలు వాడికి అనవసరం. నువ్వు తల తాకట్టెట్టు, అది కొనియాలి.
అలా భగవంతుడి కోసం దొల్లాలి. అది అందుకని బాల్యవు తిష్టతి అన్నది. అది దాని అర్థం అది. బాలులా ఉండడం అంటే అది. వాడు బొమ్మ కోసం ఎలా అయితే దొల్లాడో అలా భగవంతుడి కోసం దొల్లేయాలి. అది బాలులా ఉండడం, అది పట్టుదల. అంటే ఇంకా చాలా వివరం ఉంది. కాబట్టి మనం జీవితం, మన జేసుదాస్ గారు చెప్తారు, ఎంత బాగుంటుందో కదా. జీవితం చిన్నది ఏమి కానున్నదో, జీవితం చిన్నది ఏమి కానున్నదో. అంటే ఏంటి, జేసుదాస్ గారికి ఆ పాట ఎవరు రాశారో వాళ్ళకి కొంతైనా మన సంస్కృత సాహిత్యాల పరిచయం ఉంటేనే వాళ్ళు చెప్పగలుగుతారు. ఇది సాధ్యం అవుతుంది. ఇది సంస్కృతంలో చెప్తాను నేను. ఆయన జీవితం చిన్నది అన్న దాని మాటకి భాగవతంలో చెప్పారు. పదం పదం యత్ విపదాం అని చెప్పారు. అంటే ఏమిటండి, ఎవ్రీ స్టెప్ ఈజ్ ఎ డేంజర్, వీ డోంట్ నో వాట్ హ్యాపెన్ నెక్స్ట్ మూమెంట్. ప్రతి అడుగు కూడా ప్రమాదమే. మీకు మంచి ఉదాహరణ ఇస్తాను, పట్టుకుంటారా. మొన్న గరికపాటి వారు ఏదో ప్రవచనంలో చెప్తున్నారు, వాడికి 37 అంతస్తులు ఉన్నాయంట. 17 సెకండ్లో బెగరైపోయి రోడ్డు మీద రొట్టె కోసం అడుక్కుంటున్నాడు. ఆఫ్ఘనిస్తాన్లో. ఆఫ్ఘాన్ దాకా వెళ్ళొద్దు, కర్నూలుకు కూడా వెళ్ళొచ్చు మీరు. కర్నూలులో ఒక 7-8 ఏళ్ల క్రితం ఎప్పుడో వరదలు వచ్చినాయి. బ్రహ్మం గారు చెప్పారు కదా, కర్నూలు వరదలు వస్తాయి. ఆయన చెప్పినవి చాలా అయినాయి కదా. అలా కర్నూలు జిల్లాలో చాలా నష్టం జరిగి వరదలు వచ్చి 40 ఎకరాల ఆసామి. ఆ ఫోటో చూస్తే చాలా బాధగా ఉంటుంది. కానీ ప్రకృతిలో మనం ఉన్నాం. ఆయన పాపం మట్టి అంటుకున్న రొట్టె తింటున్నాడు. అంత ఆస్తిపరుడు. అంటే ప్రకృతి ముందు నువ్వెంత జస్ట్ పిల్లబచ్చగాడివి. అందుకనే నేను పిల్లలతో చెప్తుంటాను, పాటలు పాడతారు పిల్లలు, రెచ్చిపోదాం బ్రదర్ అంటుంటారు. రెచ్చిపోదాం బ్రదర్. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చచ్చిపోతావు బ్రదర్, వెయిట్ చేస్తుంది మీ మదర్, ఎముడు తీస్తారు నీ లెదర్. తోలు. అదే దట్స్ వాట్. మీరేమో రైమింగ్ కూడా చెప్పారు. అదే అది. అందుకని ప్లీజ్ టేక్ కేర్ వెదర్. ఓకే, అర్థం చేసుకో బ్రదర్. డోంట్ థింక్ అదర్వైజ్ అదర్స్.